ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నాడా అని అడుగుతా ఉన్నా. అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా కూడా మా పైన తప్పుడు ప్రచారాలు చేయడము, అబద్ధాలు చెప్పడము, టాపిక్లు డైవర్ట్ చేయడము, రెడ్ బుక్ను ఉపయోగించడము, వీటి మీద ధ్యాస పెడుతున్నాడే తప్ప కరువు సమయంలో ప్రజలను ఎలా ఆదుకుంటున్నాడో అన్న దాని మీద ధ్యాస లేదు. అన్న వాటి మీద కనీసం ఒక మాట చెప్పడం లేదు. చేసింది అంతకన్నా లేదు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తా ఉన్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కికిన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కికిన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తా ఉన్నప్పుడు. కికిన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ఏదైనా నువ్వు ఆల్టర్నేట్ విత్తనాలు గన ఇచ్చి ఉంటే ఆగస్టులో కొద్దో గొప్ప కురిసే వర్షము, సెప్టెంబర్లో కొద్దో గొప్ప పడే వర్షంతో అట్లీస్ట్ ఆ రైతన్న కనీసము ఆల్టర్నేట్ క్రాప్స్తో కనీసం కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి అన్న ఉండేది. ఈ కంటింజెన్సీ ప్లాన్ కికిన్ గన అయి ఉంటే. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉచిత విత్తనాలు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి ఎందుకు కికిన్ కాలేదు, ఎందుకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఆల్టర్నేట్ విత్తనాలు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటివన్నీ ఆల్టర్నేట్ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు పంపిణీ జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకొని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు? ఇప్పటికే పంటలు వేసుకొని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేసినారు? వర్షపాతం జూలై చివరి నాటికి -52% లోటు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో డ్రౌట్ మానిటరింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అమల్లోకి వచ్చి ఉండాలి.
ప్రతి జిల్లా డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌటు, రెసిలియంట్, షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ కూడా పంపిణీ అయి పంపిణీ కూడా రైతులకు అయి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. మరి తీరా ఇప్పుడు ఆగస్ట్ అయిపోవస్తా ఉంది. ఈరోజు ఆగస్ట్ 26, ఆగస్టు కూడా అయిపోవస్తుంది. సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు. ఇంకా తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి? ఎవరికి ఉపయోగం? ఇంకా వర్షం ఎలాగో పడేటివి ఉండవు కాబట్టి మీరు ఎవరికి ఏం మేలు చేసినా, ఎవరికి ఏం విత్తనాలు ఇచ్చినా ఎవరికి ఏం లాభం? నిజంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం ఇప్పటికి స్టార్ట్ అయింది. అలా పేదలకు ఆహార భద్రత కల్పించడం స్టార్ట్ అయింది. అలా జిల్లాల వారీగా ఫాడర్ అవైలబిలిటీ, పశువులకు మేత ఇప్పటికీ చూసుకొని ఉండాలి. సర్ప్లస్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ, సర్ప్లస్ స్టేట్స్ ఎక్కడ, వాటి నుంచి ఫోడర్ తెప్పించడము అవన్నీ అయి ఉండాలి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఈ పాటికి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తా ఉన్నాము అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. రెండో సబ్జెక్ట్ లేకపోదాం. నేను కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు సంబంధించిన ఫోటో కొంచెం ఇది రాంగ్ డిస్ప్లే అయినట్టుంది. నిమ్మల రామానాయుడు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు అందిస్తున్నట్టుగా అదే ఈనాడు వార్తను, అలాగే కృష్ణా కలెక్టర్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రిలీజ్ చేస్తున్న ఫోటోను ఇప్పుడు చూపిస్తున్నాను. కొంచెం ఈ కరెక్షన్స్ కొంచెం చూసుకుంటా.